సిల్వర్ స్క్రీన్ మీద మైథాలజికల్ సినిమాలు క్యూ కడుతున్నాయి. ఇక రానున్నదంతా మైథాలజీ కాలమే అనే మాటలు వినిపిస్తున్నాయి. సిల్వర్ స్క్రీన్స్ మీద భక్తి పరవళ్లు తొక్కునుంది. పురాణాలను, పెద్దలు చెప్పిన కథలను మరోసారి గుర్తు చేస్తామంటూ ముందుకొస్తున్నారు మేకర్స్. రామాయణం సినిమా నుంచి ఫస్ట్ ఫీస్ట్ వచ్చేశాక ఒక్కసారిగా అటువైపు చూడ్డం మొదలుపెట్టేశారు మూవీ లవర్స్ అందరూ. సిల్వర్ స్క్రీన్ మీద గ్రాండ్ స్కేల్తో ఫుల్ విజువల్ ఎఫెక్ట్స్తో మన పురాణాల్ని చూడటం నిజంగా ఒక బెస్ట్ ఫీల్ అని చెప్పుకుంటున్నారు. ఆ మధ్య ఆలస్యమైందా ఆచార్యపుత్ర అంటూ పాన్ ఇండియా ప్రేక్షకుల మనసులు కొల్లగొట్టిన కల్కి సెకండ్ పార్ట్లో కూడా పురాణాల ప్రస్తావన విరివిగా ఉంటుందన్న మాటలు వైరల్ అవుతున్నాయి. సంక్రాంతికి పెద్ద సినిమాలు ఎన్ని ఉన్నా హనుమంతుణ్ణి నమ్ముకుని సినిమాని రిలీజ్ చేశారు ప్రశాంత్ వర్మ. ఇప్పుడు ఆ ఫ్రాంచైజీలో ఆయన తెరకెక్కిస్తున్న మూవీ జై హనుమాన్. ఈసారి స్క్రీన్ మీద రిషబ్ శెట్టిని చూడ్డానికి రెడీగా ఉన్నారు రామభక్తులందరూ. రిషబ్ శెట్టి పేరు వినగానే జై హనుమాన్కి ముందు కాంతారా సినిమా గుర్తుకొస్తుంది. రియల్ బ్లాక్ బస్టర్ మూవీగా పేరు తెచ్చుకుంది కాంతారా. ఈ డివైన్ బ్లాక్ బస్టర్కి పర్ఫెక్ట్ ప్రీక్వెల్ అక్టోబర్లో ప్రేక్షకుల్ని పలకరించనుంది. హోంబలే సంస్థ జస్ట్ కాంతారాతోనే ఆగడం లేదు. నరసింహ అవతార్ని అద్భుతంగా స్క్రీన్స్ మీదకు తీసుకొస్తోంది. మహావతార్ నరసింహ మీద కన్నడ నాటే కాదు పాన్ ఇండియా రేంజ్లో మంచి బజ్ కనిపిస్తోంది. మన దగ్గర నాగచైతన్య నటిస్తోన్న నెక్స్ట్ సినిమాలో కూడా పురాణాల టచ్ ఉంటుందన్న మాట వినిపిస్తోంది. గుహలు, నిధుల చుట్టూ సినిమా సాగినా డివైన్ టచ్ కూడా ఉంటుందనేది ఇండస్ట్రీ టాక్.